హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. టుడే రెసిపీ సాబుదానా పూల్ మక్కని కీర్. ఈ కీర్లో మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ వస్తుందండి. ఈ సమ్మర్లో ఇందులో కావాల్సినవి పూల్ మక్కని, సాబుదానా, జీడిపప్పు, బాదం పప్పు, నానబెట్టిన బాదం పప్పు, బెల్లం. ఈ సాబుదానా వాడచ్చండి, దానికన్నా పాలు, కండెన్స్డ్ మిల్క్. సాబుదానాన్ని మనం ముందే సోక్ చేసుకోవాలండి. ఫస్ట్ స్టవ్ పైన గిన్నె పెట్టి కప్పు బెల్లం వేస్తాము. ఆ బెల్లం అంతా వాటరే పోద్దామండి, ఆ కప్ వాటరే పోద్దాము. అది ఉడుకుతూ ఉంటుంది. పక్కన మళ్ళీ ప్యాన్ పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని ఇందులో గీ వేసుకొని జీడిపప్పు, కిస్మిస్ని వేపుకుందామండి. పూల్ మక్కని చాలా మంచిదండి హెల్త్కి. ఇందులో చాలా వాల్యూస్ ఉంటాయి. ఫస్ట్ జీడిపప్పు, కిస్మిస్ వేపుకొని పక్కన పెట్టేసుకుందాము. ఈ పక్కన పెట్టడానికి పూల్ మక్కని కూడా మనం రోస్ట్గా వేపుకుందామండి, తొందరగా వేగిపోతుంది. పూల్ మక్కని వేగిన తర్వాత బెల్లం ఎలా ఉందో చూద్దాం. ఉడికిపోయిందండి, బెల్లం కలిసి కరిగిపోయింది. ఇంక స్టవ్ ఆపేసుకుందాం. ఈ పక్క స్టవ్ పైన మళ్ళీ పాలు పెట్టుకుందామండి. అది 1/2 లీటర్ పాలు తీసుకున్నాను. ఇంకా 250 ml వాటర్ కూడా పోసుకుంటున్నాను అందులో. ఈ రెండు బాగా ఉడుకుతుంటాయి. ఈ లోపల మనం బాదం తొక్కు తీసి కొద్దిగా పాలు వేసి బాదము, ఏలకలు వేసి బాగా ఫైన్గా పేస్ట్లా చేసుకుందామండి. ఇది బాదం పాలులాగా వచ్చింది. ఓకే, నేను సాబుదానా నానబెట్టి మళ్ళీ కుక్కర్లో పెట్టానండి. మామూలుగా ఇంకొక సాబుదానా అయితే మనం నానబెట్టి అలాగే పాలలో వేసేయచ్చు. నేను వాడే సాబుదానా కొంచెం గట్టిగా ఉంటుంది, అందుకని మళ్ళీ నేను కుక్కర్లో పెట్టి ఇందులో వేసాను. తర్వాత అందులోనే ఈ బాదం పేస్ట్ కూడా వేసేసుకుందాం, మిక్సీలో పెట్టుకున్న బాదం. ఇప్పుడు బాదం పేస్ట్ వేయగానే కన్సిస్టెన్సీ బాగా చిక్కబడిపోతుంది. ఓకే, అది అయిపోయిందండి. కొద్దిగా స్టవ్ ఆఫ్ చేసుకొని మళ్ళీ మనము బెల్లము స్ట్రెయిన్ చేసుకొని పోసుకుందాం. అయిపోయిందండి. ఇప్పుడు పూల్ మక్కని మనము పైన వేసుకుందాము, అప్పుడు అది క్రంచీగా ఉంటుంది. దీనిపైనే మనం డ్రై ఫ్రూట్స్, మనం వేయించుకున్న బాదం, జీడిపప్పు, కిస్మిస్ కూడా పైనే వేసుకుందాము. ఇది చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు మనం మెత్తగా అయిపోవాలంటే వేడిగా ఉన్నప్పుడే వేసేయచ్చు. నేను చల్లారిన తర్వాత ఇవి పూల్ మక్కని వేసాను. పూల్ మక్కనీలో గ్లూటెన్ ఫ్రీ అండి. ఇది రిచ్ ఫైబరు, లో క్యాలరీస్ ఉంటాయి, బోన్ స్ట్రెంగ్త్, గుడ్ ఫర్ కిడ్నీ హెల్త్ అండి. ఇది పైన కండెన్స్డ్ మిల్క్ మనము అలా అలా కొద్దిగా వేసుకుంటే టేస్టీగా ఉంటుంది. నేను టోన్ మిల్క్ తీసుకున్నా, అందుకోసం కండెన్స్డ్ మిల్క్ మళ్ళీ వేసాను. అది ఆప్షనల్, మీరు స్కిప్ చేసేయచ్చు. టేస్టీ అయిన పూల్ మక్కని కీర్ రెడీ అయిపోయిందండి. టేస్ట్ చేయండి. సాబుదానా పూల్ మక్కని కీర్. సాబుదానా కూడా మనకి ఇన్స్టెంట్ ఎనర్జీ ఇస్తుంది. దీనిలో కూడా గ్లూటెన్ ఫ్రీ ఉంటుందండి. డైజెషన్ బాగా ఇంప్రూవ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.